హాయ్ అండి. హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. అయితే లేటెస్ట్ అప్డేట్ ఏరా అంటే, దివ్యాంగులకు సంబంధించి వాళ్ళకు ప్రభుత్వం ఈ త్రీ వీలర్స్ అంటే స్కూటర్లని వాళ్ళకిస్తాంది. ఎందుకంటే నడవలేని వాళ్ళు, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు వాళ్ళకందరికీ కూడా. సో, వాళ్ళు అప్లై చేసుకునేది దానికి అవకాశం కల్పించారు. అయితే ఇప్పుడున్నటువంటి సమస్య ఎలా అంటే వాళ్ళకి ఆల్రెడీ అంటే గతంలో ఉన్నటువంటి సదరన్ సర్టిఫికేట్‌ల ద్వారా గాని అప్లై చేసుకుంటే ఆల్మోస్ట్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే చాలామందికి పేదలకి వాళ్ళకందరికీ కూడా దివ్యాంగులకి అందరికీ కూడా అర్హులైన వారికందరికీ కూడా అవకాశం వస్తుంది. కానీ ఈ కొత్తగా ఇచ్చినటువంటి ఏదైతే ఈ సదరన్ సర్టిఫికేట్‌లు ఎవరైతే ఇచ్చారో డాక్టర్ల బృందాలు గ్రామాల్లోకొచ్చి వాళ్ళు ఎట్ట పడితే అట్లా సర్వే చేసి ఎట్లా పడితే అట్లా వాళ్ళు సదరన్ సర్టిఫికేట్‌లు అంటే తగ్గిచ్చేసి ఆ శాతాన్ని తగ్గిచ్చేసి ఇచ్చిన కారణంగా ఇప్పుడు 100కి దాదాపుగా ఒక 60, 70 మంది, 80 మంది కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. దీనివల్ల చాలామంది నష్టపోతారు. అంటే ఒక్కొక్క వెహికల్ దాదాపుగా రూ. 1,00,000 పైన ఉంటుంది. ఆ వెహికల్స్ అన్నిటిని కూడా ప్రభుత్వం వాళ్ళకి అవకాశం ఇస్తా ఉంది. ఆహ్, అంటే అర్హులైన వారికందరికీ కూడా అప్లై చేసుకోండి. ప్రభుత్వం మేము కేటాయిస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. మరి అప్లై చేసుకునే సందర్భంలో ఈ కొత్త సదరన్ సర్టిఫికేట్‌ల కారణంగా వాళ్ళు చాలామంది అర్హులు కోల్పోయే ప్రమాదం ఉంది. అందువల్ల వాళ్ళు తీవ్రమైనటువంటి ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాసేపటి క్రితమే నేను చూశాను ఒక ప్రెస్ నోట్ కూడా. చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఇవాళ దివ్యాంగులందరూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడికొచ్చి నిరసన చేస్తామంటూ కూడా ఒక ప్రెస్ నోట్‌ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో, ఉధృతులు కూడా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. అది కాకుండా అంటే లాస్ట్ మంత్ అయితే పింఛన్ ఇచ్చేసారే గానీ, వచ్చే నెల పింఛన్ ఏంటి? దానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా భరోసా ఇవ్వలేదనేది వాళ్ళ ఆవేదన. ఎందుకంటే గత 25వ తారీఖు, 20వ తారీఖు పోయిన నెలలో వాళ్ళు చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద, ఇటు తిరుపతి కలెక్టర్ కార్యాలయం వద్ద, ఇట్లా చాలా ప్రాంతాల్లో కలెక్టర్ల ఆఫీసులు, కార్యాలయాల చుట్టూ తిరిగి అక్కడ ఆందోళన చేశారు కాబట్టి పింఛన్లు ఆపేస్తే మాకు ఇబ్బందులుంటాయని చెప్పిన నేపథ్యంలో సదరన్ సర్టిఫికేట్‌లు మంజూరు చేయకుండా, అదీ గాకుండా ఆహ్, అంటే నోటీసులు ఇచ్చారు గదా! ఆ నోటీసులు కూడా కొన్ని చోట్ల వెనక్కి తీసుకున్నారు. కొన్ని చోట్ల నిలుపుదల చేశారు. ఆ ప్రాసెస్‌నే తాత్కాలికంగా ఆపివేసిన నేపథ్యంలో ఒకటో తారీఖు ఈ నెల 1 తారీఖేమో పింఛన్ ఇచ్చేశారు. బట్ వచ్చే నెలకి సంబంధించి ఏంటి? దీనికి ఎక్కడా కూడా ప్రభుత్వం భరోసా ఇవ్వలేదు. మొన్న తీసుకున్న క్యాబినెట్ నిర్ణయంలో కూడా ఎక్కడ కూడా అంటే దీనిపైన చర్చకు రాలేదు. కేవలం ఇది అడ్మినిస్ట్రేషన్ పరంగా తీసుకున్న నిర్ణయం కాబట్టి దాన్ని ఏదో ఒక రకంగా దాన్ని పరిష్కారం చేద్దామని ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడతా ఉంది. మరి దానికి ఎక్కడా కూడా ప్రభుత్వ పెద్దలు ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి మేము ఆందోళన చేస్తామంటూ కూడా హ్మ్. దివ్యాంగులందరూ కూడా ఈ 2 అంశాలపైనే ఒకటి త్రీ వీలర్స్‌కి సంబంధించి ఏదైతే వాళ్ళు నడుపుకోవడానికి ఎక్కడైనా వెళ్ళడానికి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆ త్రీ వీలర్స్‌కి సంబంధించి అప్లై చేసుకోవాలా అంటే సదరన్ సర్టిఫికేట్‌లు పాత వాటితోనే అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించాలనేది వాళ్ళ డిమాండ్. ఇంకొకటి నెక్స్ట్ మంత్ పింఛన్ ఏంటి? దాని తర్వాత పరిణామాలేంటి? పింఛన్లు మాకు ఏ విధంగా మీరు అంటే కొనసాగిస్తారు? దానిపైన ఒక స్పష్టత ఇవ్వాలనేది వాళ్ళు చెప్తున్నారు. సో, చూద్దాం మరి ఇవాళ 10, 11 గంటలకు కలెక్టర్‌ని కూడా కలుస్తారు కాబట్టి మరి అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకొని వాళ్ళకి భరోసా ఇస్తారు.